వెల్కమ్ టు మహి మీడియా. ఏపీ కేబినెట్ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు ఆమోదం. ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర మంత్రి పార్థసారథి మీడియా సమావేశంలో వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 62 నియోజకవర్గాల్లో 63 అన్నా క్యాంటీన్లు ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను క్రమబద్ధీకరించడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడ బ్యారేజ్ రైట్ సైడ్ వాల్ నిర్మాణానికి 290 కోట్ల మంజూరీకి కేబినెట్ ఆమోదం వ్యక్తం చేసిందన్నారు. ఇటీవల సేకరించిన ధాన్యానికి అవసరమయ్యే మరో 700 కోట్ల రుణాలను సేకరించడానికి ఆమోదం తెలిపిందన్నారు. ఇప్పటికే రైతుల ఖాతాల్లో 6,200 కోట్లు జమ చేశామని మంత్రి పేర్కొన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా పథకాల అమలుకు సిద్ధం కావాలని అధికారులను సీఎం ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణము, రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వెంటనే ప్రారంభమవుతాయని సీఎం వెల్లడించారు. పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున స్థలం కేటాయిస్తామని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన మార్గదర్శకాలను వెల్లడించారు. వారు గతంలో ఎప్పుడు ఇంటి కోసం లోన్ పొంది ఉండకూడదు, బీపీఎల్ కుటుంబం అయి ఉండాలి, ఖచ్చితంగా ఆధార్ ఉండాలి, మెట్ట ప్రాంతంలో 5 ఎకరాలు, మాగాణిలో 2.5 ఎకరాలు మించి ఉండకూడదు అని పేర్కొన్నారు. 2 సెంట్లు అర్బన్ లో ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతున్నాం అని చెప్పేసి మనం చేస్తాం. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల పట్టాల పంపిణీకి మార్గదర్శకాలను జారీ చేయడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీంట్లో ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకటి మంత్రి మండలి దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ ద్వారా కూడా హౌసింగ్ స్కీమ్ లో లోన్ పొంది ఉండకూడదు. అప్లికెంట్స్ అందరూ కూడా బీపీఎల్ ఫ్యామిలీగా ఉండాలి. అంతేకాకుండా వాళ్ళకు కంపల్సరీగా ఆధార్ కార్డు ఉండాల్సిన అవసరం ఉంది. మెట్ట ప్రాంతం 5 ఎకరాలకు మించి ఉండకూడదు, మాగాణి ప్రాంతం 2.5 ఎకరాలకు మించి ఉండకూడదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అదే విధంగా గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కొన్ని వేల మంది, లక్షల మంది వారిచ్చిన లేకపోతే వారు సెలెక్ట్ చేసిన లేఅవుట్లు నివాసయోగ్యం కాదని, లేకపోతే కొన్ని చోట్ల లో లయింగ్ ఏరియా ఆల్మోస్ట్ చెరువుల్లో ఇచ్చారని, లేకపోతే బరియల్ గ్రౌండ్స్ పక్కన ఉన్నాయని చెప్పేసి చాలా మంది అసలు ఒక్క ఇల్లు కూడా కట్టుకున్న దాఖలాలు లేవు. వేల లేఅవుట్స్ లో వాళ్ళందరికీ కూడా ఇంత ముందు ఇచ్చిన ఎలకేషన్ రద్దు చేసి వారికి మళ్ళీ తిరిగి అర్బన్ లో అయితే 2 సెంట్లు, రూరల్ అయితే 3 సెంట్లు. ఎందుకంటే కొంతమందికి నివాసం చోటున్నారు, ఎక్కడో 30-40 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు. సో అటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లి మేము ఇల్లు కట్టుకోలేమని ఏదైతే చెప్పారో అటువంటి వాళ్ళందరికీ కూడా 2 సెంట్లు